మనకు మనంగా భగవదారాధన చేయటం లేదు. భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు. దీనికి ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం అంటే మనకు అవసరం లేదు. భగవంతుడు చేయిస్తున్నాడు, చేస్తున్నాం. చేయకుండా ఉండాలన్నా మనం ఉండలేం. ఎందుకు చేతంటే ఆయన చేతి పరికరాలం కనుక. మనలో ఉండవలసింది ఒకటి, భగవంతుని యందు ప్రేమ. ప్రతిదీ మనం చేసుకోవాలి. చందనం తయారు చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మనం చేసుకోవాలి. ఒత్తులు కొనుక్కుంటే అయిపోతుంది కదండి. మనం చెయ్యలేకపోతే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎలా ఉంటుందంటే, పిల్లవాడికి పాలు ఇవ్వడానికి బద్ధకమైనటువంటి ఒక తల్లి ఆయన పెట్టి పాల పీప అందించినట్టు ఉంటుంది. నేను ప్రేమగానే చేయిస్తున్నానండి. ఒక ఆయన పెట్టాను, పాలు కొన్నాను, డబ్బులు ఇచ్చాను. పాలు కొంటుంది, పాల పీప పెట్టింది, తాగిస్తుంది వాడి చేత. అంటే మనకి భగవంతుని యందు ప్రేమ అంటూ ఉంటే, అన్నీ మనమే చేయాలనుకుంటాం. అంతేగాని స్నానం ఒకరు చేయండి, బట్టలు ఇంకొకరు వేయండి, వాటికి నేను డబ్బులు ఇస్తాను, నాకు ప్రేమ బట్టి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాము అనుకోవడం ఎంత తెలివైన పనో, అంత తెలివైన పని మనం అన్నీ కొనుక్కొని డబ్బులిచ్చి తెచ్చి వాటితో భగవదారాధన చేయడం అని నేనైతే విశ్వసిస్తాను. భగవంతుడు నాకు 24 గంటలు ఇచ్చాడు. దాంట్లో కొంత సమయాన్ని ఆయనకి. అయితే ఇది నేను చేస్తున్నానా? కొంతమంది అనుకోవచ్చు, నేను చేస్తున్నాను. నేను చేయడంలా, భగవంతుడి చేత చేయించబడుతున్నాను. భగవతో బలేన, భగవతో వీర్యేన, భగవత తేజస, భగవత కర్మణ, భగవత కర్మ కరిష్యామి. భగవదారాధన నేర్చుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ మంత్రాన్ని కూడా నేర్చుకోవాలి, అనుసంధానం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు మనసులో. భగవతో బలేన, భగవంతుని యొక్క బలంతో, భగవతో వీర్యేన, భగవంతుని యొక్క వీర్యము చేత, వీరత్వం, వీర్యం. భగవతో వీర్యేన, భగవత తేజస, భగవంతుని యొక్క తేజస్సు చేత, భగవత కర్మణ, భగవంతుడు చేసిన పని చేత. అంటే ఆయన మన చేత చేయించిన వాడు ఒక పని చేస్తున్నాడు, మనం చేయడంలా వెనక నుండి చేయిస్తున్నాడు. భగవత కర్మణ, భగవత కర్మ కరిష్యామి, భగవంతుని యొక్క పనిని నేను చేస్తున్నాను, చేయించబడుతున్నాను. భగవత కర్మ కరిష్యామి, ఇలా మనం అనుకోవాలి. హే భగవన్, నీవు చేయిస్తున్నావు, నేను చేస్తున్నాను. ఈ భావన మనస్సులో ఎప్పుడూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆస్తికులం అవుతాము. అంటే వేదాన్ని విశ్వసించిన వాడు, వేదము చెప్పిన భగవంతుడిని విశ్వసించిన వాడిని ఆస్తికుడు అంటారు. లేకపోతే నాస్తికులం అవుతాం. జై శ్రీమన్నారాయణ.